అనాథ శవమని చూపించి సాయికృష్ణని తగలబెట్టేశారు అన్నటువంటి విషయాన్ని జడశ్రవణ్ సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు. నిన్న గత నెల 8వ తేదీ సాయంత్రం టాస్క్ ఫోర్స్ సిఐ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, బ్లూ కోట్ కానిస్టేబుల్ కలిసి మార్కాపురం మిత్రుడితో కలిసి ఒక రూమ్లో ఉంటున్న సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ రాత్రి అక్కడే ఉంచి 9వ తేదీ ఉదయం స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఒక రోజు ఉంచి ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ సమీపంలోని ప్రముఖ హోటల్కి తరలించారు. హోటల్ రూమ్ నెంబర్ 302లో సాయికృష్ణ చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రంతా సిఐ నాగరాజు హింసించారు. సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. విపరీతంగా కొట్టడం వల్ల సాయికృష్ణకి రక్తస్రావం అయింది, కిడ్నీలు పగిలిపోయాయి, దవడ పగిలింది. సాయికృష్ణ వైద్యం కోసం 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే బతికే అవకాశం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలని అక్కడ వైద్యులు సూచించారు. అక్కడ నుండి 15వ తేదీన మణిపాల హాస్పిటల్ సివిల్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యుడు చేతులు ఎత్తేయడంతో 16, 17 తేదీల్లో మళ్ళీ హోటల్ రూమ్కి తరలించారు. హోటల్ రూమ్లో ఆర్ఎంపీతో 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. డెడ్ బాడీని 24వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ 43వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద అనాథ యువకుడి శవంలో పడేశారు. అనంతరం తమకేమీ తెలియనట్టుగా బస్టాండ్లో అనాథ శవం ఉన్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్ళి అనాథ శవాన్ని తగలబెట్టాలని టాస్క్ ఫోర్స్ సిఐకి అత్యంత సన్నిహితుడైన మేనేజర్ ద్వారా బీఎంసీకి రిక్వెజిషన్ ఇచ్చారు. అనాథ శవంగా సిఐ నాగరాజ్ సర్టిఫై చేసిన తర్వాత బస్టాండ్కి ఎదురుగా ఉన్న స్వర్గపూర్లో 2 కానిస్టేబుల్ ద్వారా 24వ తేదీన 5:45 గంటలకు సాయికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది పక్కా కుట్ర అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది ఇప్పుడు ఇది నిజమైతే మాత్రం.